కడపలో జరిగిన తెలుగుదేశం మహానాడుకు భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్లో ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరుగుతుందని, నిజానికి వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు జూన్ 4వ తేదీ పండుగ దినమని, ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, ఉమ్మడి జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్య దొర, కరప మండలం అధ్యక్షులు దేవు వెంకన్న, కరప మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్, కాకర్లపల్లి చలవతిరావు, కౌజి నెహ్రూ, లోవరాజు, గేసాల శ్రీనివాస్, మార్కండేయులు, దొరబాబు, గుమ్మల వీరబాబు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవంతం చేసినటువంటి మా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రతి నాయకులకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రేపటితో సీఎం కరెక్ట్గా సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోని 70% హామీలని, ఇంత ఆర్థిక శోభ ఉన్న 70% హామీలని నెరవేర్చారు. వచ్చిన రోజునే మాట తిప్పకుండా, మనం తిప్పకుండా మరి 16,374 డిఎస్సి పోస్టులు ఇచ్చారు. అదే రకంగా మూతపడ్డ అన్నా క్యాంటీన్లు 203 అన్నా క్యాంటీన్లని ఈరోజు పునఃప్రారంభించారు. ఈరోజు ఆంధ్రుల రాజధాని అమరావతిని పునఃప్రారంభించి అతి వేగంగా ఈరోజు మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో పరుగులు పెట్టేస్తున్నారు. అదే కాకుండా పోలవరాన్ని కూడా పునఃప్రారంభించి అతి త్వరలో పూర్తి చేయడానికి నినాదాలు చేస్తున్నారు. అదే రకంగా ఈరోజు ఆగిపోయిన వ్యవస్థనంతా కూడా పునరుద్ధరించి పాత ధాన్యం కొనుగోలు చేసినటువంటి 1600 కోట్లు కూడా రిలీజ్ చేసి రైతులకి మరి ఊపిరిని అందించారు. అదే కాకుండా ఇంత ఆర్థిక శోభ ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం చేసి ప్రతి మహిళకి 3 సిలిండర్లు అందేటట్టు చేశారు. అదే కాకుండా రేపు స్కూళ్ళు ఓపెన్ అయ్యేటప్పుడు మరి తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు వేయడానికి రెడీగా ఉన్నారు. అదే కాకుండా ఆగస్టు 15ని ముందుగానే మన మహానాడులో చెప్పారు. ఆగస్టు 15ని కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అందించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇంత ఆర్థిక శోభం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళతోటి సమానంగా తీసుకువెళ్తూ ప్రజాభివృద్ధికి ముందుకు తీసుకెళ్తూ గత ప్రభుత్వంలో రాక్షస పరిపాలన జరిగింది. రామరాజ్యం వచ్చింది, రాక్షసులు పోయాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేశాడు. పంచాయతీ వ్యవస్థ దగ్గర నుంచి చివరికి గనుల దగ్గర నుంచి అన్ని రకాలు కూడా అన్ని వ్యవస్థలని చిందరవందర చేశాడు. అన్నీ కూడా చివరికి వేళ పౌరంబోక ల్యాండ్లు కానీ గవర్నమెంట్ ల్యాండ్లు కానీ ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా అప్పనంగా ఎవరికి పడితే వాళ్ళకి దోసి పెట్టేశాడు, వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ రాక్షస రాజ్యం పోతుంది, ఈ రాక్షసు ఎప్పుడు బయటకు పోతాడు అని చూడడం జరిగింది. దానివల్ల పరిపాలన ఈవేళ రామరాజ్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. వీరిద్దరి యొక్క కాంబినేషన్లో ఈవేళ ఒక మనిషికి 2 కళ్ళు ఎలా ఉంటాయో ఆ రకంగానే వీళ్ళిద్దరూ కూడా పరిపాలన దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా చేయడం జరుగుతుంది.